టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన బోనాలు. 118వ బోనాల ఉత్సవాలకు వైభవంగా శ్రీకారం. తొలి బోనం సమర్పించి బోనాల ఉత్సవాలు ప్రారంభం. భారీగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడిన ఆలయం. జగన్ చట్టాలను ఉల్లంఘించారన్న గొట్టిపాటి రామకృష్ణ. అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణ. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని గొట్టిపాటి సూచన. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ డిమాండ్. డిఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలిచ్చారన్న పేర్ని నాని. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలు. డిఎస్సీ ఎంపికల వివరాలు విడుదల చేయాలని డిమాండ్. నియామకాలపై స్వతంత్ర విచారణ కోరిన పేర్ని నాని. కవితను తొలి మహిళా సీఎంగా చూడటమే లక్ష్యమన్న సేన. కవిత నాయకత్వానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన. యువతకు అవకాశాలే లక్ష్యమన్న తెలంగాణ రక్షణ సేన. ప్రజా సమస్యలపై ఉద్యమాలు బలోపేతం చేస్తామన్న నేతలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఉత్తరాంధ్ర ఆసియాలకు రెక్కలు అనే నినాదంతో ఫైకేరన్ ఘనంగా నిర్వహించారు. క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, షాప్ చైర్మన్ రవినాయుడు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, విద్యార్థులు, క్రీడాకారులు, ఫిట్నెస్ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. యువతలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. పాల్గొన్న వారందరూ ఉత్సాహంగా రన్ పూర్తి చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 1న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన సీఎం గారు అందరి చేతిలో కూడా మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 6 ఉమ్మడి జిల్లాల్లో కూడా మనము ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే థీమ్ కింద చాలా అవుట్ రీచ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. వైజాగ్ లో కూడా మనము ఫ్లాష్ మాబ్, బీచ్ లో 5K రన్, అదేవిధంగా బీచ్ వాక్, ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్ లో కూడా మనము పెయింటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ప్రజలందరూ, ముఖ్యంగా పిల్లలు, యువత అందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల కోరిక అభివృద్ధికి నాంది పలికేలా ఉత్తరాంధ్ర కళలకు ఇటు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య కారణం భోగాపురంలో ఎయిర్పోర్టు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రారంభించుకోవడం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలకే కాదు, ఈ దేశానికే భోగాపురం ఎయిర్పోర్టు తలమానికం కాబోతుంది. ఒకటే ఆలోచనతో ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోరికను తీర్చాలి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలన్న ఆలోచన చేయడం, దానికి అనుగుణంగా కూడా సిద్ధం చేయడం అనేది జరిగింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా విశాఖ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భోగాపురం ఎయిర్పోర్టు స్టార్ట్ అవుతుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలనే ప్రోగ్రాం చాప్ వారి ఆధ్వర్యంలో 5K రన్ అనే కార్యక్రమాలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై ఆయన స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలను కాపాడే అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు కొనసాగిస్తామని చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఈనాడు ఏ రకంగా వర్షం చినుకొస్తే హైదరాబాద్ మొత్తం కూడా 3 గంటల నుంచి 5 గంటలు ట్రాఫిక్ ఏ రకంగా స్తంభిస్తుందో మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇప్పటి వరకు
కాంగ్రెస్ వాళ్ళే, ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప. కాంగ్రెస్ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. మరి ఎందుకు హైదరాబాదు నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని మిగతా అన్ని జిల్లాలకు కూడా పంచుతూ అక్కడ అభివృద్ధి జరగాలి, అన్ని జిల్లాల అభివృద్ధి జరగాలి. ఆనాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ కానీ, ఈనాటి తెలంగాణ రాష్ట్రం కానీ. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవితను చూడటమే తమ లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజీరాయ్ శ్రమణ్ దేవ్ ప్రకటించారు. హైదరాబాద్ ఉప్పల్ బ్యాంకు కాలనీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకుడు ఈగా సంతోష్ ముదిరాజ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం కవిత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత విద్యావంతులకు అవకాశాలు కల్పించేందుకు శ్రమణ్ దేవుడు ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం సంస్కృతి పరిరక్షణతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని వర్గాలను కలుపుకొని కవితతో కలిసి పనిచేస్తామని శ్రమణ్ దేవ్ తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఫస్ట్ తొలి మహిళగా అక్క తీసుకున్న నిర్ణయం ఏంది, తెలంగాణ కోసం చేసింది ఏందని ఆలోచిస్తే ఇప్పుడు ఫస్ట్ అక్క చేసిన బతుకమ్మ అయినా, దాని తర్వాత పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా, మళ్ళా మన ఏదైతే హామీలు మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి ఏ చేరలేకపోయినందుకు అక్క ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడడం అయినా, ప్రజలకి న్యాయం జరగాలని ఏదైతే దాంట్లో పోతున్నారో అక్క అది చూసి ఎస్పెషల్లీ కరెంట్ జనరేషన్ యూత్ ఏదైతే ఉంది వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇట్లాంటి లీడర్స్ ప్రజల కోసం సామాజిక తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కావాలని అది చూసి ఎస్పెషల్గా నేను అట్రాక్ట్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు అక్కని ఏదైతే పార్టీలకి వెళ్ళి తీసేసినాక అక్కగారి ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా తెలంగాణలో పైసా ఉన్నవాడే ముందు పోతా ఉండాలి, అవన్నీ చూస్తూ ఉంటే అక్క ఒక పార్టీ పెట్టినాక నిర్ణయం పాంచధర్యాలు ఏదైతే పెట్టినారు అక్క ఫస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఇవాళ సొసైటీ కంటే. పేదవాడు ఎక్కడైనా మంచి కాలేజ్లలో ఏదో స్కూళ్ళలో పోయి చదవాలంటే లక్షలు కట్టాలంటే అంత తెలంగాణ రక్షణ సేన మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క మేరకు ఈరోజు ఉప్పల్లో శ్రవణ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 20 తారీఖు నాడు అక్క ఈ పార్టీని తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆరంభించింది. కాబట్టి ప్రతి డిస్టిక్లో కూడా అందరినీ ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. కాబట్టి ఉప్పల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా తమ్ముడు శ్రవణ్ని ఎన్నుకోవడం జరిగింది. అది కూడా అక్క స్వయంగా ఇది కూడా ఆమె ఆలోచించి ఎవరెవరిని ఎక్కడ వేయాలని చెప్పేసి ఈ 33 జిల్లాలలో కూడా అక్క వేయడం జరిగింది. కాబట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలని చెప్పేసి అందరూ కూడా మా తెలంగాణ జాగృతి ఉప్పల్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి నేను కూడా 2008 నుంచి కూడా నేను అక్కతో పాటు పనిచేస్తూ ఈ రోజు వరకు కూడా మేము అక్కతోటే ఉండి మేము ఏ రోజు కూడా ఏ పార్టీకి ఏ పోస్టు కూడా మేము ఆశించకుండా మేము అక్క వెన్నంటే ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో రాజకీయ నాయకుల భద్రతా అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్మెన్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ఒక విధంగా, బీఆర్ఎస్ నాయకులకు మరో విధంగా న్యాయం చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల భద్రత రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు. అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రమాద స్థాయిని బట్టి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. భద్రతా వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు. భద్రత కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు కూడా సమాన రక్షణ కల్పించడం
ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. భద్రతా అంశాన్ని రాజకీయంగా ఉపయోగించడం సరికాదని ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. Dynamic and threat based. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual. Not just Praveen Kumar, any individual, not just Petti Sudarshan Reddy, any individual. మరి అట్లేటప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి 2+2 గన్మెన్ ఎందుకు ఇచ్చారు? డీజీపీ గారు చెప్పాలి. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక న్యాయం, మైనంపల్లి హనుమంతరావుకి ఇంకో న్యాయమా? కొండా మురళి ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. కొండా మురళి గారికి 2+2 గన్మెన్ ఇచ్చారు. వరంగల్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొండా మురళి గారు ఆ 2+2 గన్మెనే కాదు, పోలీసు వాళ్ళందరూ పోతే ఆయన పోతే పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన కాన్వాయ్లో పోతారు. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు? నౌ యూ హ్యావ్ టు టెల్ డీజీపీ గారు, నార్ అటాచ్డ్, neither permanent nor attached to the status, office, rank or past service of an individual. What service? What is the contribution of Konda Murli garu? What is the contribution of Mainampalli Hanumantarao such that they deserve 2+2 personal security officers? అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండల్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో వారు ఏమి కోంబింగులు చేశారని, వారికి ఏ థ్రెట్ ఉందని, వారిని ఏ లష్కరే తొయ్యబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా, ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థలు వారిని టార్గెట్ చేస్తాయని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సింగరేణి సంస్థ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణిలో శ్రామశక్తి అవార్డు గ్రహీత మల్లికార్జున పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంలో పాల్గొనకపోవడం వల్లే సింగరేణి కొత్త గనులను కోల్పోయిందని ఆరోపించారు. కొత్త గనులు లేకుంటే సింగరేణి భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. సంస్థ అభివృద్ధికి కొత్త బొగ్గు బ్లాకులు అత్యంత అవసరమని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందన్నారు. ప్రతి కార్మికుడికి సొంత ఇంటికలను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. కార్మికుల శ్రమతోనే సింగరేణి అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వివేక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము పెంచడం జరిగింది. సింగరేణి సంస్థలో కొత్త గనులు వచ్చినప్పుడే సింగరేణి సంస్థ బాగుంటుంది, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ హయాంలో వేలంలో పాల్గొనలేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని కొత్త మైన్స్ రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా కొత్త మైన్స్ లో పాల్గొని కొత్త మైన్స్ తీసుకొచ్చి ఈ సింగరేణి సంస్థను ఇంకా 100 మిలియన్ టన్నులు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. డిఎస్సీ 2025 నియామకాలపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. డిఎస్సీ నియామకాల్లో అనర్హులకు ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ సిఫార్సుతో కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. నిజాయితీగా చదివి పరీక్షలు రాసిన వేలాది మంది అభ్యర్థుల పరిస్థితి ఏమిటిని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో ఉద్యోగాల లూటీ జరిగిందని ఆరోపించారు. పారదర్శకంగా నియామకాలు జరిగి ఉంటే ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కావని పేర్కొన్నారు. డిఎస్సీ ఎంపికలపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై న్యాయపరమైన లేదా స్వతంత్ర విచారణ జరిపి నిజ నిజాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు అభ్యర్థుల నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో పార్టీ పచ్చబిళ్ళ ఉన్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో
అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. ఇవాళ నిజాయితీగా సమాధానం చెప్పేవాళ్ళు లేడు ఈ ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకడే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి, బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల వాళ్ళ అనేక అనుమానాలు, అనేక ఆధారాలు డిఎస్సి పేపర్ లీక్ అయిందంటాకి కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి నవీన్ అని చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. పేపర్ తయారు చేసే దాంట్లో అతను ఆ అప్లోడ్ చేసడంలో కానీ లేదా డిజిటలైజేషన్లో కానీ కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మొత్తం అతను ఉన్నాడు అని చెప్తున్నారు. అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ కింద వచ్చాడు సోషల్ స్టడీస్లో. అలాగే లాంగ్వేజెస్లో జోన్ 2లో 6th ర్యాంకర్గా వచ్చాడు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో, ఎందుకంటే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సాంప్రదాయంగా ఎప్పుడు కూడా జిల్లా కలెక్టరేట్లోనే ఈ టీచర్ల మెరిట్ లిస్టు కడతారు. కానీ ఎందుకు కట్టలేదు ఈసారి 2025లో? కేవలం ఆన్లైన్లోనే ఎందుకు పెట్టారు? మరి ఆన్లైన్లో ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ అనే కుర్రోడికి అనకాపల్లి కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు భారీ నిరసన చేపట్టారు. అంగన్వాడీ, ఐకేపీ, డ్వాక్రా, మిడ్ డే మీల్స్ కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతిపత్రం అందించేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరు మహిళా కానిస్టేబుళ్లు, కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని నాయకులు ఆరోపించారు. కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ప్రభుత్వంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. త్వరలో చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్మికుల హక్కులను పరిరక్షించి ఎన్నికల హామీలను అమలు చేయాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాబోయ్, మా జీతాలు పెంచండి, కనీస వేతనాలు 26,000 ఇవ్వండి అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి కూడా గొంతెత్తి వీధి ప్రతి మండలంలోని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి అనేక వినతులు ఇస్తే కనీసంగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చీమల దండుగా కదిలింది. కానీ ఈ దండు ఈ రోజు కదిలిందని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సానుకూలమైన జీతాల పెరుగుదలగా మాత్రం రాకపోతే మొత్తం ఈ దండంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. చలో అమరావతి, ఆ రకంగా అమరావతికి వచ్చే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ రకంగా వేచి చూడడం కాకుండా వెంటనే జీతాలు పెంచడం కోసం తగిన చర్యలు తీసుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేదనుకుంటే మాత్రం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. దానికి ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంగన్వాడీ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం, ఐకేపీ, ఆశా, శానిటైజర్ వర్కర్స్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెట్టారు. ఈ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి భాగంలో ఈ రోజు కనీసం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేసి గత 5 సంవత్సరాలుగా కనీసం వాళ్ళ జీతాలు పెంచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం దుర్మార్గం ఏంటంటే ఈరోజు కనీసం వేతనం లేదు వాళ్ళకి, ఈరోజు సౌకర్యాలు ఏమీ లేవు. అంగన్వాడీలో శిశుమరణాలు కాపాడుతూ ఉన్నారు. అలాగే ఆశలు ఉన్నారంటే కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. మధ్యాహ్నం భోజనం కార్మికులు ఉన్నారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బిడ్డ చాకరీ చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి వేతనం అంటూ పెంచలేదు. అలాగే శానిటైజర్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటారు, కానీ వాళ్ళకు కూడా వేతనాలు లేవు. అలాగే ఈ రోజు ధర్నా పెడితే కంట్రోలర్ ఆఫీసులో లేకుండా వెళ్ళిపోయారు. అంటే స్కీమ్ వర్కర్స్ ఉంటేనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నడిపించేది స్కీమ్ వర్కర్సే. అలాంటి సందర్భాల్లో ఈ రోజు ధర్నా ఉన్నట్టు కలెక్టర్ ఆఫీసులో లేకుండా పోవడం చాలా దుర్మార్గం అని మేము సిఐటిగా చెప్తున్నాము. ఈ రోజుతో ఆగిపోదు, భవిష్యత్తులో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. వాళ్ళ జీతాలు పెంచే వరకు మేము పోరాడతామని తెలుపుతూ ఉన్నాము. అఖిల భారత స్థాయిలో ఒక జేఏసీ కింద ఏర్పడి
ఇవాళ స్కీముల వర్కర్లకు సంఘీభావం తెలియడానికి వస్తే ఇవాళ మహిళలకి ఫ్రెండ్లీ ప్రభుత్వం, మహిళలకు స్నేహపూర్వక ప్రభుత్వం చెప్పినా కానీ ఇవాళ కోట్లాది మంది ఇబ్బంది పడుతున్నా కానీ ఈ యొక్క పోలీసులు వ్యవస్థను పెట్టి దౌర్జన్యం చేయడం మహిళల గౌరవం ఇదేనా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గత 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం రాతపూర్వకం ఇచ్చింది. నేనున్నాను, నేను చూశాను. అధికారులు వచ్చిన వెంటనే ఆగండి అమ్మా 6 నెలలు మీ వెంటనే న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి అమలు చేయకపోతే కనుక జనాంతికంగా రేపు భోగాపురంలో కూడా మా యొక్క ప్రజలు అంగన్వాడీ స్కీమ్లే కాకుండా మరి మున్సిపల్ వర్కర్లే కాకుండా శానిటేషన్ వర్కర్లే కాకుండా మరి కేవలం మిడ్ డే మీల్స్ అని చెప్తున్నారు. 3,000 రూపాయలకి ఇస్తున్నారు. అయ్యా లోకేష్ బాబు గారి అబ్బాయికి 3,000 రూపాయలు సరిపోతాయని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం 6 నెలలు 7 నెలల నుంచి కూడా శానిటేషన్ వర్కర్లు కానీ మిడ్ డే మీల్స్ కానీ చేతి ఇవ్వలేదు. వాళ్ళు ఎలా బతుకుతారని చెప్పేసి ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్ప ఇవాళ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఎస్కేఎం తరఫున కూడా ఈ యొక్క అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వర్క్ మొత్తం స్కీమ్ వర్కర్లు అందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇది అంతం కాదు, ఆరంభం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వరకు అమలు చేయకపోతే కనుక ఇది పెద్ద ఎత్తున అమరావతి వరకు వెళ్తారు. అవసరమైతే జనాంతికంగా భోగాపురం కూడా మా సమస్యల పరిష్కారం కృషి చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మీ మీడియా వారి ద్వారా రైతు సంఘాల కార్మిక సంఘం తెలియజేస్తున్న పేరు ఐవి రమణ, అఖిల భారత స్థాయిలో కార్మిక మజ్దూర్ జేఏసీ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ఆరోపించారు. ప్రధానమంత్రి పర్యటనకు ముందు అవసరమైన అనుమతులు లేకుండానే ర్యాలీ నిర్వహించి అధికారుల విధులకు ఆటంకం కలిగించారని విమర్శించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులు మహిళా అధికారులపై దౌర్జన్యంగా ప్రవర్తించడం తీవ్రమైన నేరమని అన్నారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ విధులను అడ్డుకునే చర్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆయన కారు కింద పడి నలిగిపోయినటువంటి మరణించినటువంటి వ్యక్తిని పరామర్శకు వెళ్ళలేదు. కానీ ఒక రోజు ముందు ప్రధానమంత్రి పర్యటనకి ముందు 10 గంటల పాటు ప్రజలకి ఒక ర్యాలీ పేరు మీద నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తా ఒక నరకయాతను చూపించినటువంటి పరిస్థితి. అధికారుల్ని వారి పనిని వారిని చేసుకోనివ్వకుండా వారి మీద దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకనే చెప్పాను, రాక్షసులు యజ్ఞాన్ని ఏ విధంగా భగ్నం చేస్తారో కళ్ళకి కట్టినట్టని చెప్పని. అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలని ఉల్లంఘించటం ఇది చట్టరీత్యా నేరం. ప్రజల్ని యొక్క స్వేచ్ఛని, వాళ్ళ యొక్క ప్రయాణాలని అడ్డుకోవటం నిబంధనలకు విరుద్ధంగా ఇది ఒక క్రిమినల్ చర్య. ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధులని ఆటంకపరుస్తా వారు విధులు నిర్వహించకుండా ఉండటానికి వాళ్ళ మీద బలప్రయోగం చేయటం ఇది ఒక క్రిమినల్ కింద వస్తుంది, క్రిమినల్ చర్య. అంతేకాకుండా మహిళా ఉద్యోగుల మీద దాడి చేయటం, వాళ్ళ మీద క్రిమినల్ ఫోర్స్ని బలప్రయోగంని ప్రయోగించటం వాళ్ళ మీద ఇది చట్టరీత్యా నేరం. ఇన్ని ఉల్లంఘనలు పాల్పడి నువ్వు సాధించింది ఏంటి? అక్కడ దాకా వెళ్ళి ఈ రాష్ట్రంలో కనీసం పరామర్శించటానికి వెళ్తున్నాను అని నువ్వు చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తిని పరామర్శించావా? నీ ఉద్దేశం అది కాదు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి నాయకులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించేది మంచి పాలన ద్వారానే తప్ప ఒత్తిళ్లు, బెదిరింపుల ద్వారా కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉంటుందని పేర్కొన్నారు. విమర్శలను అణిచివేయడం కాకుండా వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా స్వీకరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన సమయంలో రాజకీయ వేధింపులు తగవని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ పాలన సాగించాలని కేంద్ర ప్రభుత్వానికి హనుమంతరావు సూచించారు. డైరెక్టర్ కూడా బాగుండాలి కదండి. దాని మీద నిన్న బిల్లు పాస్ చేశారు. నా ఉద్దేశం ఏమిటంటే ఒక్క మాట చెప్తున్నా, ఈ బెదిరింపులు, ఈ భయపెట్టించేది తక్కువ చేయండి. ఎన్ని రోజులు పెట్టిస్తారు? హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆలోచన ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా. పోలీసు వాళ్ళు ఇప్పుడు అన్నీ ఏం చెప్తున్నారు, ఇంతమంది పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నారు, ఇంతమంది కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది అని మళ్ళీ కొత్త నాటకము. అసలు మీరు
ఏదైతే ఒప్పందం ఏం జరిగింది, అన్ని కేసులు విత్డ్రా చేస్తాం. వాళ్ళ డిమాండ్ కూడా ఒకటి ఉన్నది, కేసులే కాక చనిపోయినటువంటి 21 మందికి 1 crore వాళ్ళకు సాయం చేయాలని రాహుల్ గాంధీ గారు కూడా అందరూ కూడా పార్లమెంట్లో మాట్లాడారు. అందరూ మాట్లాడినాక కూడా బెదిరింపులతోనే అడుగుతున్నా, భయపెట్టించేసి రాజకీయాలల్లో ప్రజల ఏదైతే విశ్వాసాన్ని ముందుకోవాలి తప్పితే బెదిరించి పార్టీలో చేర్చడం, ముఖ్యంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉన్నది, విశ్వ హిందూ పరిషత్ ఉన్నది, ఇంత ఆలోచన ఏమిటో నాకు అర్థమైతలేదు. ఎంతసేపటికి హిందూ 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 అంటున్నారు. మరి హిందువుల మీద హిందూ దేశం కావాలని మీ ఆలోచన ఉన్నప్పటికీ ఇవాళ అయోధ్యలో రాముని గుడి కట్టిస్తే దాని మీద కోట్ల రూపాయలు తినేశారు. దాని మీద ఒక్క నాయకుడు మాట్లాడాడు, ప్రధానమంత్రి మాట్లాడాడు, అమిత్ షా మాట్లాడాడు. ఆఖరికి వస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కానీ దాని మీద మాకు నమ్మకం లేదు. కరీంనగర్ నగర ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం కల్పించేందుకు సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు సేవలను ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కరీంనగర్ బస్ స్టేషన్లో ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు బస్సులో కరీంనగర్ బస్టాండ్ నుంచి వాగేశ్వరి కళాశాల వరకు ప్రయాణించారు. నగర శివారు ప్రాంతాల నుంచి విద్యా ఉద్యోగాల కోసం ప్రతి ఒక్కరూ నగరానికి వచ్చే ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. త్వరలో మరో 3 మార్గాల్లో కూడా ఈ సేవలను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమన్నారు. సిటీ బస్సులు ప్రారంభం చేసినాం. రోజు ఉపాధి కొరకు కరీంనగర్ వచ్చే చింతకుంట, అదేవిధంగా ఎక్కువ విద్యార్థులు ఉండేటువంటి వాగేశ్వరి కాలేజీ వైపు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి కొత్తపల్లి వైపు ఈ 3 రూట్లను ఈ రోజు ప్రారంభం చేసేసాం. దాని తర్వాత ప్రతిమ వైపు, చెరమడ వైపు, మానకొండ వైపు కూడా ఈ మెడికల్ యొక్క ఒక సిటీ బస్సులు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క సర్వీస్ తో స్టార్ట్ చేసినాం. అప్ అండ్ డౌన్ కొడుతూనే ఉంటుంది 24/7. ప్రజలందరూ సిటీ బస్సులు వాడుకోమని కోరుతారు. తప్పకుండా ఇంకా అవసరమైతే ఒకటే రూట్ లో 3 బస్సులు వేయడానికి కూడా మా సంస్థ తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. సిబ్బంది అందరూ కూడా చాలా శ్రమ పడతారు, ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్, వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఇంకా ఇది పేద ప్రజలకు ఉండే లైఫ్ లైన్. ఇది ప్రతి పౌరుడికి తెలంగాణలో ప్రతి ఊరికి పోవాలని కోరుకుంటాం. పాత బస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో 118వ బోనాలు ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ధ్వజారోహణం, శిఖర పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్ కుటుంబ సభ్యుల అమ్మవారికి తొలి బోనం సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. భక్తులు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. బోనాల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ పోతరాజుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రానున్న రోజుల్లో జరిగే ప్రధాన బోనాల వేడుకలకు కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. లాల్ దర్వాజా మళ్ళీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ 2 బోనాలు ఇప్పుడు మిగిలినాం. అంతకుముందు మన గోల్కొండ బోనాలు, బల్కంపేట బోనాలు కూడా చాలా ఒక ప్రశాంత వాతావరణంలో జరిగింది. అందుకు సహకరించిన ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి, నా తరపు నుంచి, జిహెచ్ఎంసీ తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఈ లాల్ దర్వాజా బోనాలు కూడా మనము మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన కమిషనర్ గారు, అట్లనే వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేటెడ్గా మనము తగిన కావాల్సిన చర్యలంతా తీసుకోవడం జరిగింది ప్రశాంత వాతావరణంలో చేయడానికి. అట్లనే వచ్చే రోజు ఈ ఒక 10 రోజు కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ బోనాల పండుగని సంతోష వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మా వైపు నుంచి కూడా ఈ చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్ కాకుండా అట్లనే ఆడవాళ్ళకు, మహిళలకు, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా సీ టీమ్స్ కూడా మనము డిప్లాయ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు 2000 పైన సిబ్బందితోని బందోబస్తు చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన బోనాలు కూడా మనం ఇక్కడ ఉన్న బోనాలకి, అట్లనే ఉజ్జయిని మహంకాళి బోనాలు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. అట్లనే వర్షం సమయము ప్రజలందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మనం ఇచ్చే అడ్వైజ్ని చూసుకొని వాళ్ళు ఒక ట్రావెల్ ప్లాన్ని చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పి ప్రజలందరూ కూడా. జంతర్ మంతర్ వద్ద యునైటెడ్ హిందూ ఫ్రంట్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల విద్యార్థుల ఆందోళన సందర్భంగా
కొందరు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడేలా విద్యార్థులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ హిందూ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కుల పేరుతో చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదని పేర్కొన్నారు. విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని హెచ్చరించారు. పార్లమెంట్ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థల భద్రతకు విఘాతం కలిగించే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. कांग्रेस कांग्रेस केजरीवाल, कांग्रेस कांग्रेस केजरीवाल, कांग्रेस कांग्रेस केजरीवाल, कांग्रेस कांग्रेस केजरीवाल, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, राष्ट्रीय शिवसेना जिंदाबाद, यूनाइटेड हिंदू फ्रंट जिंदाबाद, मान्य श्री जय भगवान गोयल साहब जिंदाबाद, मान्य श्री जय भगवान गोयल साहब जिंदाबाद। जय श्री राम, जय श्री राम, हर हर महादेव, हर हर महादेव। भारत माता की, भारत माता की। बंदे 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 बंदे, यूनाइटेड हिंदू फ्रंट जिंदाबाद, यूनाइटेड हिंदू फ्रंट जिंदाबाद, मान्य श्री जय भगवान गोयल साहब जिंदाबाद, मान्य श्री जय भगवान गोयल साहब जिंदाबाद। जय श्री राम, जय श्री राम। లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన బోనాలు 118వ బోనాల ఉత్సవాలకు వైభవంగా శ్రీకారం. తొలి బోనం సమర్పించి బోనాల ఉత్సవాలు ప్రారంభం. భారీగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడిన ఆలయం. జగన్ చట్టాలను ఉల్లంఘించారన్న గొట్టిపాటి రామకృష్ణ. అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణ. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని గొట్టిపాటి సూచన. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ డిమాండ్. డిఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారన్న పేర్ని నాని. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలు. డిఎస్సీ ఎంపికల వివరాలు విడుదల చేయాలని డిమాండ్. నియామకాలపై స్వతంత్ర విచారణ కోరిన పేర్ని నాని. కవితను తొలి మహిళా సీఎంగా చూడటమే లక్ష్యమన్న సేన. కవిత నాయకత్వానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన. యువతకు అవకాశాలే లక్ష్యమన్న తెలంగాణ రక్షణ సేన. ప్రజా సమస్యలపై ఉద్యమాలు బలోపేతం చేస్తామన్న నేతలు.